హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము చూడండి స్పెషల్ జ్యూస్ తయారు చేస్తానండి. 3-4 రోజుల నుంచి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకనేసి నేను మనము అలసిపోతాం కదండి బయటికి పోయి వచ్చినప్పుడు ఎండలకి. అట్లాంటప్పుడు మనం ఇట్లాంటి జ్యూస్ చేసుకున్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. పుదీనా నిమ్మకాయ అండి, పుదీనా నీంబు. ఇవి నిమ్మకాయలు ఎట్టంటే చూడండి, నేను ఎంత పత్తలాగా చెక్కినానో కదండి. తోలు మనం ఇట్లా చాకుతో నిదానంగా తీస్తే ఇట్లా పల్చగా వస్తుందండి. ఫీలు ఇట్లా తీయాలా, నిమ్మకాయ ఫీల్ అయితే ఇట్లా తీసుకోవాలి. పొట్టు అయితే తీయకూడదండి. చూడండి, తెల్ల పొట్టు అట్నే పెట్టాలా. ఇట్లా కట్ చేసుకొని లోపల గింజలు అన్నీ తీసుకోవాలా. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చక్కెర తీసుకోండి. 2 ఐస్ క్యూబ్ పెట్టినా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే ఐస్ లేకుంటే లేదండి. ఇంకా కావాల్సినంత వాటరు, కూల్ వాటర్ అండి. ఇది కూల్ వాటర్ తీసుకున్న ఇదే జగ్గు. మీకు ఇట్లాంటి మిక్సీ ఉంటే ఇట్లాంటి దాంట్లో కొట్టుకోవచ్చండి, లేదంటే మామూలు మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు సబ్జీ గింజలు ఉంటాయి కదా, మనకి నన్నారీలు వేస్తారు. అవి నేను ముందు 10 నిమిషాల ముందే నానబెట్టిన. ఇంకా సో కోసం గ్లాసులు పెట్టేసినాము. ఇంకా చూడండి, జ్యూస్ అయితే రెడీ చేసేద్దాం మనము. ఇలాంటి మిక్సీ ఉంటే అది మీ దగ్గర వేసుకోండి, లేదనుకుంటే మామూలు మిక్సీ ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చండి. చక్కెర వేసేసుకోవాలా ఫస్ట్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్. కానీ మీరు చేసుకొని ఒక్కసారి తాగినారంటే అండి మళ్ళీ తాగాలనుకుంటారు. చాలా రిలీఫ్గా ఉంటుందండి ఈ జ్యూస్ తాగిన తర్వాత. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, బయటికి పోయి వచ్చే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, పని చేసుకునే అందరికీనండి, వాళ్ళు వీళ్ళని ఏం లేదు. చూడండి, మనకి కావాల్సినంత వాటర్ వేసి అయితే కొట్టుకోవాలి మిక్సీకి. నేను ఒక చేత్తో చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకు నాకు కొంచెం కష్టంగా ఉంది అన్నీ చూపించేదానికి. ఇంకా పుదీనా కూడా వేసేద్దామండి. వేసుకొని చక్కెర మీ ఇష్టం అండి. చక్కెర వద్దనుకునే వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, చక్కెర అని ఏం లేదండి. చూడండి, ఇది మూత ఎట్టి పెట్టేసినాం కదా, ఇంకా దీనికి ఉల్టా తిప్పేసాము. అంతేనండి, కొంచెం కష్టంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మూత తీసుకొని మనము నీట్గా వడకట్టేసుకుందాము. ఇట్లాంటి ఒక జల్లెడు పెట్టుకొని మనము మీకు ఎంత కావాలంటే అంత చేసుకోండి. నేను 2 గ్లాసులకి అయితే చేస్తాను. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో. పుదీనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఎండల కాలం వచ్చేటప్పుడు ఇట్లా డైలీ కాకపోయినా మీరు 1 వీక్ 2 టైమ్స్ వేసుకున్నారంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. నిమ్మకాయ, పుదీనా, దాంట్లో సబ్జీ గింజలు కూడా వేస్తాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఏముందో. చక్కెర వద్దనుకునే వాళ్ళు బ్రౌన్ చక్కెర కూడా వేసుకోవచ్చండి. అస్సలు వద్దనుకునేవారు, ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కూడా తాగొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేనండి, చూసారు కదా, పుదీనా నిమ్మకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కకు తీసేసుకుందాము. చూడండి, మనం ముందుగా బాగా నానబెట్టినాం కదండి సబ్జీ అండి. ఇది చూస్తున్నారు కదా, సబ్జీ గింజలు నన్నారీలు వేస్తారు కదండి, అవండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. మీకు నచ్చిన గ్లాస్లో సర్వ్ చేసుకున్నారంటే పుదీనా నిమ్మకాయ జ్యూస్ అండి. చూడండి, నేను కరెక్ట్గా చక్కెర తక్కువ వేసినానండి. మీకు నచ్చితే ఎక్కువ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఒక దాంట్లో నేను సబ్జీ గింజలు వేస్తున్నా. చూడండి, ఎంతో ఎమ్మి
పుదీనా జ్యూస్ రెడీ అండి. చూసినారు కదా, అంతేనండి. ఎంతో ఈజీగా పుదీనా నిమ్మకాయ నీంబు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిన వాళ్ళు ఒక ఐస్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఒక ఐస్ క్యూబ్ కూడా వేసిన. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ జ్యూస్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. బాయ్ అండి.